Within life's intricate dance, women take on diverse roles: mothers, daughters, and mother-in-law, engaging in a delicate balancing act. Revered as the cream of the crop, they exhibit wisdom akin to the walking of the clouds and effortlessly juggle many hats and responsibilities. These resilient figures stand as beacons of strength, as steady as rocks with characters akin to the pillars of salt. Despite facing obstacles, they remain steadfast, meeting challenges with determination, burning the midnight oil and proudly wearing resilience as a badge of honor. I would now like to call upon grade 8 students to render a number on women empowerment. कार्येषु दासी करणेषु मंत्री भोज्येषु माता शयनेषु रंभा रूपे च लक्ष्मी क्षमया धरित्री పరిపూర్ణమైన భారత స్త్రీకి మన సంస్కృతి చెప్పిన 6 కోణాలు. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, కన్యాశుల్కాలు, వరకట్నాలు, వ్యవస్థలేవైనా అవస్థలు మాత్రం స్త్రీవే. అన్నింటినీ తట్టుకుంటూ ఎన్నింటినో దాటుకుంటూ గెలుపు తీరాలను తాకుతున్న నేటి మహిళ తనకు తాను చెక్కుకున్న 7వ కోణమే ఈ యథార్థ గాథ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభించినట్లు వెల్లడించారు. ఒత్తిడి తగ్గించే కాఫీని తెచ్చాడు, కానీ తానే ఒత్తిడికి బలయ్యాడు. వ్యాపారంలో గెలవలేక జీవితంలో ఓడిపోయాడు. వ్యాపారవేత్త, కాఫీ డే ఫౌండర్ విజి సిద్ధార్థ జీవిత విషాదాంతంగా ముగిసింది. కళమారుతున్న జీవితం కలతలోకి జారన, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెన, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగన. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. ఇది నా భర్త సిద్ధార్థ్ కన్న కల. ఆయనకు బదులుగా నేను మాటిస్తున్నాను. నాకు 3 నెలల గడువివ్వండి. మీకు రావాల్సిన జీతాలని వడ్డీతో సహా చెల్లిస్తాను. మీరంతా నా వెనుకుండి నడిపిస్తే నేను ఆయన కలను నెరవేరుస్తాను. తీర్చడానికి 100-200 కోట్ల అప్పు కాదమ్మా, 7,000 కోట్లు. కొంచెం ఆలోచించమ్మా. నష్టాలలో ఉన్న కంపెనీకి ప్రాణం పోయలేక నీ భర్తే ప్రాణం తీసుకున్నాడు కదమ్మా. అటువంటి కంపెనీకి నువ్వు ప్రాణం పోయగలవా అమ్మా? ప్రాణం పోసే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంది నాన్న. భయపడకండి, నేను చూసుకుంటాను.
మానిని మానిని అడుగులే చలిపించు పీడుగులై ఒళ్ళు విరుచుకో వినువీధి దారిన మెరుపుల భూమినే పంతాడు కాలమే మీదే ఇకపై లోకం వీక్షించేదిక భగవల వీరంగం శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరల్లగా కాని కాని నీ హాసం లాసం వేషం రోషం గర్వించేలా దేశమే కేరే పారే తీరయ్యాలి పారే తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ మూయించాలి కోరే కవితకి బాటవి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట అవ్వాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి గాయముకి బదులు ఒకవైపు 7,000 కోట్ల అప్పుల్లో కంపెనీ, ఇంకోవైపు వేల మంది ఉద్యోగుల జీవితాలు. ఇలా ఎన్నో కష్టాలు మాళవిక హెగ్డేను చుట్టుముట్టాయి. అన్నిటినీ పటాపంచలు చేసి ఏడాదిలో అద్భుతం చేసి తానేంటో నిరూపించారు వైఫ్ ఆఫ్ సిద్ధార్థ. కంపెనీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించారు ఐరన్ లేడీ మాళవిక సిద్ధార్థ. పని చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు నీపై నిజాలే చెప్పే గుంటే నీకు అసమద్దు వేరే చేసి వెలివేస్తున్న ఆగద్దు నీలోని వ్యక్తితో వేయాలి ఆవద్దు లోకం నివేదించి బాధిస్తున్న పోనీవే ప్రసవాన్ని ఛేదించి సాధించే మొక్కవే సరదా కలల్ని కందాంగా ఏ పరదాలైనా తీద్దాంగా While many doubted our survival, we have fought each day, shoulder to shoulder, on the front lines for this remarkable company. And that's why we still stand here today. Coffee Day is a genuine Indian consumer story, worth preserving. And that's the tale of Malavika Hegde, the CEO of Cape Coffee Day, who embodies resilience, weathering the storm and rising like a phoenix. Against all the odds, she navigated Coffee Day to new heights, soaring like an eagle of wings of determination. So here's to Malavika Hegde, a guiding star, and to all the women out there. May you continue to shatter the glass ceiling, because in the chessboard of life, you're not the mere pawns, you're the queens making it. Let's give it up for grade 8 students.